హైదరాబాద్లో నిర్మించిన రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ ఇవాళ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇది స్టార్ట్ కానుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించారు. దాదాపు 736 కోట్లతో జీహెచ్ఎంసీ దీనిని నిర్మించింది. రోజురోజుకు ఈ మార్గంలో పెరుగుతున్న విపరీతమైన ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని ఈ వంతెనకు రూపకల్పన చేశారు. నగరంలో పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండవ అతిపెద్ద వంతెన ఇదే. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో ఏసీబీ స్పీడ్ పెంచింది. ఇవాళ తమ ఎదుట హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు అందించింది. దాంతో ఇవాళ కేటీఆర్ విచారణకు వస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. రేసు నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు, నిధుల చెల్లింపు ఎలా జరిగింది అనేది ప్రశ్నించనున్నారు. డబ్బు చెల్లింపులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఉద్యోగుల పాత్రపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీయనున్నారు. రైతులకు మద్దతుగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మండల స్థాయిలో నిరసనలు చేపడతామన్నారు. జనవరి 26 వరకు చూసి రైతు బంధులో లోటుపాట్లు ఉంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు కేటీఆర్. 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు వెంటబడతామన్నారు. కాంగ్రెస్ నేతలు ఎక్కడ కనబడినా రైతులు నిలదీయాలి అన్నారు కేటీఆర్. వందేళ్ల తర్వాత హైదరాబాద్లో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సిటీ శివార్లో చల్లపల్లి రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఇవాల్టి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. 430 కోట్లతో విశాలంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో దీనిని ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎయిర్పోర్ట్ లుక్తో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రధాని మోడీ వర్చువల్గా చల్లపల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణకు సంబంధించి ప్రభావిత ఆస్తుల యజమానులకు ఇవాళ చెక్కుల పంపిణీ చేయనున్నారు. దీంతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం కానుంది. క్యారిడార్ 6లోని ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులుండగా వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇంతవరకు 169 మంది అనుమతి పత్రాలను ఇచ్చారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధృవీకరణ పూర్తయింది. తొలి దశలో 40కి పైగా ఆస్తుల యజమానులకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. కాకినాడ సెర్చ్ కేసులో వైసీపీ ఎంపీ ఇవాళ ఈడీ ముందు హాజరు కానున్నారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి ఆయన రానున్నారు. కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో మనీ లాండరింగ్ అక్రమాలు జరిగినట్టు ఈడీ ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యం బాగాలేనందున విచారణకు రాలేనని విక్రాంత్ రెడ్డి సమాచారం ఇచ్చారు. సీపోర్టులో తన వాటాలను బెదిరించి లాక్కున్నారని కేవీ రావు ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా ముందుకు వెళ్లాలని సూచించారు ఆయన. తెలంగాణ రైజింగ్ నినాదం, అభివృద్ధి ప్రణాళికలతో తాము ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు ఆయన. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ నెల 17న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్కు సంబంధించి ఆయా శాఖల ప్రతిపాదనలను ఈ నెల 16 సాయంత్రం 4 గంటల్లోగా అందించాలని సీఎస్ విజయానంద్ కోరారు. గీత కార్మికులకు మద్యం షాపులు, కమిషన్ రేటు పెంపుపై కేబినెట్లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం కృషి చేసిందన్నారు ఆయన. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీని నిలబెట్టుకున్న ఘనత తమదేనని అన్నారు. గత ప్రభుత్వం అబద్ధాలతో 10 ఏళ్లు మోసం చేసిందన్నారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు ఆయన. 10 ఏళ్లు అధికారంలో ఉండి 1,00,000 రుణమాఫీ చేయని వాళ్లు కూడా నేడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు భట్టి. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం
మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తుంది అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయలు ఇస్తే 15,000 ఇస్తాము అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. ఆ హామీని నమ్మి రైతులు ఓటేస్తే ఇప్పుడు 15,000 కాదు 12,000 మాత్రమే ఇస్తామంటున్నారని మండిపడ్డారు ఆయన. రైతు భరోసా పథకానికి మంగళం పాడారు అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. ఈ నెల 26 నుంచి తెలంగాణలో రైతు భరోసా అందిస్తున్నామని ప్రకటించారు ఆయన. అంతేకాకుండా రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 10,000 రూపాయల నుంచి 12,000కు పెంచామని ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులున్న రైతు భరోసా నగదును పెంచామని పొన్నం వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని కోతలు ఎగవేతలేనంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి అందులో కోత పెట్టారని ఆరోపించారు. మాయమాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని, రైతు భరోసాలో కౌలు రైతుల ఊసే లేదని లక్ష్మణ్ విమర్శించారు. రైతుల డేటా మొత్తం అందుబాటులో ఉన్నప్పుడు మళ్లీ సర్వేలేందుకని కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు ఆయన. దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు భాష ఉనికిని, మనుగడను, మన సాంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో అందరూ ఆలోచించాలని కోరారు. రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో రాణించినప్పటికీ మన భాషను మర్చిపోరాదని, పరభాష జ్ఞానం సంపాదిస్తే మంచిదే, కానీ సొంత భాషను గౌరవించాలన్నారు ఆయన. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోడీ పర్యటనపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను లోకేష్ స్వయంగా పరిశీలించారు. కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనల కోసమే ప్రధాని విశాఖకు వస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ తన పర్యటనలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, 70,000 కోట్ల ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, విశాఖ టు చెన్నై ఎకనామిక్ కారిడార్ను, కృష్ణపట్నం వద్ద కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రభుత్వం అని విమర్శించారు ఆయన. ఉత్తరాంధ్ర యువతకు ఎలాంటి ఉపాధి చూపించలేదని అన్నారు లోకేష్. గ్రూప్ 1 పోస్టుల నియామకాలను మార్చి 31లోగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్లుగా గ్రూప్ 1 నిర్వహించలేదని, తాము అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు ఆయన. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త పథకం కింద మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా 1,00,000 చొప్పున చెక్కులను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. కూల్చివేత పనులకు ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసింది డిఆర్ఎఫ్ బృందం. బాహుబలి మిషన్తో బిల్డింగ్ను నేలమట్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గంగారాంలో 2 కుటుంబాలను కుల పెద్దలు బహిష్కరించారు. కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన చందాల విషయంలో జరిగిన చిన్న వివాదంలో కుల పెద్దలు ఈ పంచాయతీ చేశారు. ఆ కుటుంబంతో ఎవరికీ సంబంధం లేదని, వారితో మాట్లాడకూడదని హుకుం జారీ చేశారు. ఒకవేళ వారింటికెళ్లినా మాట్లాడినా 6,000 రూపాయల జరిమానా విధిస్తామని కుల పెద్దలు హెచ్చరించారు. గత ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని హోంమంత్రి అనిత విమర్శించారు. విశాఖ జైల్లో ఫోన్ కనిపించింది అన్న ఆరోపణలతో ఆమె సెంట్రల్ జైలును పరిశీలించారు. జైల్లో గంజాయి వాడుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయన్నారు. విశాఖ సెంట్రల్ జైలు వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు ఆమె. ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కర్మాగారం నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఆమె. అకిరానందన్ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నానన్నారు రేణు దేశాయ్. తల్లిగా ఎప్పుడెప్పుడు అకిరా సినిమాల్లోకి వస్తాడా అని తనకు ఆతృతగా ఉందన్నారు. ఇష్టంతోనే అకిరానందన్ సినిమాల్లోకి వస్తాడన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రేణు దేశాయ్ పర్యటించారు. ఓ సంస్థ ఉత్పత్తులను ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లో అందమైన లొకేషన్స్ ఉన్నాయని, ఇలాంటి లొకేషన్స్ తానెక్కడా చూడలేదన్నారు ఆమె.
ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే సంతోషిస్తాను అన్నారు రేణు దేశాయ్. తిరుపతి జిల్లా నారాయణవరం మండలంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఫార్మా పరిశ్రమలో గ్యాస్ లీక్ అయి సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని అన్నా గౌరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లా గొల్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు కర్రలు రాళ్లతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట కోటప్పకొండ రోడ్లో ఓ ప్రైవేట్ స్కూలు బస్సు అదుపు తప్పింది. దాంతో వాహనం పక్క కొరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. బస్సులో 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. హైందవ శంకారామం మీటింగ్కి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రకాశం తరులపాడుకు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రభుత్వంతో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రస్తుతం వారు దేశ రాజధానిని అభివృద్ధి బాటలో నడిపే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. గత 10 ఏళ్ల ఆ ప్రభుత్వ పాలనలో ఢిల్లీ అభివృద్ధి పట్టాలు తప్పిందని మండిపడ్డారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ ప్రజా వ్యతిరేక పార్టీ అని దుయ్యబట్టారు. ప్రపంచంలోని అత్యుత్తమ రాజధాని నగరంగా ఢిల్లీని అభివృద్ధి చేయడం బీజేపీకి మాత్రమే సాధ్యమన్నారు ఆయన. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఢిల్లీ, గజియాబాద్, మేరట్ నమో భారత్ క్యారిడార్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. యూపీలోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య ఆర్ఆర్టీఎస్ క్యారిడార్లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్లను ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు. ఈ మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు 13 కిలోమీటర్లలో 6 కిలోమీటర్ల మేర భూగర్భంలో నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నమో భారత్ రైళ్లు భూగర్భ విభాగంలో నడపడం ఇదే తొలిసారని తెలిపారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. 10 ఏళ్ల ఆప్ సర్కార్ వల్ల అభివృద్ధి కుంటుపడిందన్న ప్రధాని వ్యాఖ్యలపై అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని తన ప్రసంగంలో ఎక్కువ భాగం ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే కేటాయించారన్నారు. ఢిల్లీ ప్రజలను, స్థానిక సర్కార్ను లక్ష్యంగా చేసుకుని మోడీ విమర్శలు చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే సరైన సమాధానం చెప్తారని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంతో ఆప్ సర్కార్ కేవలం కయ్యాలకే పరిమితమని ఆరోపించే వారికి ఈ ప్రారంభోత్సవాలే సమాధానమన్నారు కేజ్రీవాల్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ ప్రజాస్వామ్య సంస్థ అని పేర్కొన్నారు. ఏ కుటుంబానికి చెందినది కాదు అన్నారు. దేశంలో 2300 మందికి పైగా రాజకీయ పార్టీలున్నాయి. కానీ జాతీయ హోదా కలిగిన పార్టీలను మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చని ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ, సిపిఐ మాత్రమే ఏ కుటుంబానికి చెందిన పార్టీలు కాదు అని, అయితే ఇప్పుడు సిపిఐ జాతీయ పార్టీ కాదని పేర్కొన్నారు. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. బీపీఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ మద్దతును కోరారు. జనవరి 13 నుంచి 45 రోజుల పాటు సాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. భక్తుల అవసరాలు, భద్రత కోసం యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.